స్వీయ గౌరవం అనేది ప్రతి వ్యక్తికి ఉండవలసిందే. తన పట్ల తనకి గౌరవం ఉండి తీరాల్సిందే. స్వీయ గౌరవానికి భంగం రాకుండా ప్రతి వ్యక్తి గూడా ఖచ్చితంగా తనకి తను మద్దతుగా నిలబడి తీరాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద చాలా మానసికమైనటువంటి సంతోషాలు ఆధారపడి ఉంటాయి. మనిషి ఆనందంగా ఉండడానికి కానీ, సంతోషంగా జీవించడానికి కానీ, భద్రతగా బ్రతకడానికి కానీ, ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా స్వీయ గౌరవం మీద ఆధారపడి ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకునే విధంగా కొనసాగాలి. అసలు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందో వ్యక్తికి? ఆ భంగపాటు కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడొస్తుంది? అసలు ఎందుకు భంగపాటు జరుగుతుంది? అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, సరే ఏ వ్యక్తికైనా పెరిగిన తర్వాత కనపడే మానసిక సమస్య, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వాళ్ళ బాల్యంలోకి వెడితే అక్కడ కూడా మంచి గుణాలే కనిపిస్తాయి. వాళ్ళ పెంపకంలో మంచి గుణాలే కనిపిస్తాయి. ఏవైతే చక్కటివిచ్చారో దాని ప్రకారం వాళ్ళు భవిష్యత్తు కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతం మనకు కనపడుతున్నటువంటి అభివృద్ధి పథంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం గమనించి అనలైజ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ బాల్యంలో కూడా వాటికి బీజాలుంటాయి. తల్లిదండ్రుల దగ్గర ఫస్ట్ యూనివర్సిటీ అనే ఇంట్లో ఉంటాయి. వాళ్ళకి భద్రత, ప్రేమ, ఆప్యాయత, దగ్గరతనం, ధైర్యం ఇచ్చే వాతావరణం, మద్దతిచ్చే వాతావరణం, పట్టించుకునే వాతావరణం, ఇవన్నీ కూడా వాళ్ళ బాల్యంలో కనిపిస్తాయి మనకి. ఎవరైతే ఈ స్వీయ గౌరవాన్ని సరిగ్గా నిలబెట్టుకోలేక బాధపడుతూ ఉంటారో, దానివల్ల ఆనందం కోల్పోతారో, దానివల్ల బాధని పడతారో, దానివల్ల ఇబ్బందులు పడతారో, వాళ్ళ బాల్యంలోకి ఒక్కసారి మనం వెళ్ళి చూసినట్లయితే, వాళ్ళ బాల్యంలో నిర్లక్ష్యానికి గురై ఉండొచ్చు. తల్లిదండ్రులు పట్టించుకోపోయి ఉండొచ్చు. ఇద్దరు బిజీగా ఉండొచ్చు. ఎవరి పనిలో వాళ్ళు ఉండొచ్చు. రోజు కీచులాడుకోవచ్చు. లేకపోతే జంట విడిపోయి ఉండొచ్చు. వాళ్ళు విచారంగా ఉండొచ్చు. పెంచిన వాళ్ళు విచారంగా ఉండొచ్చు. వీళ్ళ మీద విసుగు ప్రదర్శించవచ్చు. సాధించవచ్చు. అతి క్రమశిక్షణ పేరిట హింసించవచ్చు. జీవితంలో చాలా ముఖ్యం క్రమశిక్షణ. కొంతవరకు క్రమశిక్షణ మంచిదే. కానీ అతి క్రమశిక్షణ, కాఠిన్యం అనేది మరి వ్యక్తి యొక్క వికాసాన్ని అడ్డుకుంటుంది. అది తెలియక అలా పెంచుకున్న తర్వాత ఆ వ్యక్తి తప్పనిసరిగా సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ స్థాయిలో ఉండే వ్యక్తిగా పెరుగుతాడు. ఆ దశలో పెరిగిన తర్వాత మనం మొదట చూస్తున్న వ్యక్తి అభివృద్ధి పథంలో గొప్ప వ్యక్తిగా నిలబడితే ఇతను ఆ విధంగా ఉండలేని పరిస్థితి. నీరసంగా ఉంటాడు, నిస్పృహంగా ఉంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమాత్రం కూడా కాపాడుకోలేడు. ఆత్మగౌరవంగా ఉండడు. ఎవరు తిట్టినా, ఎవరు ఏమన్నా కూడా కొంచెం బాధపడి మర్చిపోతాడు. ఈ రకమైన వాతావరణం ఇతనిలో ఉంటుంది. అంటే ప్రస్తుతం మనకు కనపడుతున్నటువంటి అభివృద్ధి పథంలో ఉన్న వ్యక్తిని, అలాగే జీవితంలో కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తిని మనం గమనిస్తే, వాళ్ళ జీవితాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ బాల్యంలోకి వెడితే మనకు అసలు నిజాలు, అసలు ఏం జరిగింది అక్కడ అనేది మనం గమనిస్తే, ఎందుకు ఇలా జరిగింది అనేది మనకి తెలుస్తుంది. ఎందుకు ఈ వ్యక్తికి స్వీయ గౌరవం లేదు? మొదటి వ్యక్తికి అద్భుతమైన స్వీయ గౌరవం ఉంటుంది. మాటపాటు. చాలా గొప్పగా సంతోషంగా ఉంటాడు. అతని మాటకి విలువ ఉంటుంది. అతని ఉనికికి విలువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు లభిస్తుంది. అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అతనికి. వాటికి పునాది అతని బాల్యంలో ఉంది. ఇవి ఏమీ లభించని ఈ రెండో వ్యక్తిని మనం తీసుకుంటే ఇతనికి కూడా పునాది ఇంటి దగ్గరే ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడం, వాళ్ళు వాళ్ళ పనుల్లో ఉండటం, అతి క్రమశిక్షణ, ఏసడించడం, ఎత్తడం, పేర్లు పెట్టడం, వెక్కిరించటం, ఇవన్నీ కూడా ఇక్కడ కొనసాగేవి. ఇక్కడ వికాసం ఆగిపోయి ఆ వ్యక్తి అలాగే పెరిగి ఆత్మగౌరవం లేకున్న వ్యక్తిగా తయారవుతాడు. స్వీయ గౌరవం లేకుండా తయారవుతాడు. పౌరుషము, ఇటువంటి మాటకి అర్థం లేదు అతని జీవితంలో. ఇప్పుడు అతని గురించే మనం చర్చించుకుంటున్నాం. ఎవరైతే స్వీయ గౌరవంతో లేక ఇబ్బంది పడుతుంటారో, దాన్ని నిలబెట్టుకోలేక, ఎందుకంటే ఈ స్వీయ రెస్పెక్ట్ అనేది అన్ని ఆనందాలకి మూలంగా ఉంటుంది. అంచేతే దీని భంగం రాకుండా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. ఒకవేళ స్వీయ గౌరవం లేదు, మన బాల్యంలో కోల్పోయాం, మనకు ఆ దశ మనకి అక్కడ లోపం జరిగింది అన్నట్లయితే తప్పనిసరిగా స్వీయ గౌరవాన్ని పెంచుకు తీరాలి. స్వీయ గౌరవాన్ని పెంచుకు తీరాలి. ప్రతి అనుక్షణం వ్యక్తి తనకి తాను మద్దతు ఇచ్చుకుంటూ ఉండాలి. ఏ సన్నివేశంలోనైనా సరే, ఎవరి ముందున్నా సరే, సమానమైన అనుకోవాలి, ఎక్కువైనా అనుకోవాలి. అంతే తప్ప అక్కడికి వెళ్ళిపోయి అవతల వ్యక్తిని గొప్ప అనుకోవడం, అవతల వ్యక్తులే చాలా గొప్ప వాడు గొప్పగా మాట్లాడుతుంటే అయ్యో నేను అలా మాట్లాడలేకపోతున్నాను అనుకోవడం,
వాళ్ళు చలాకీగా ఉండి నేనలా ఉండలేకపోతున్నాను అనుకోవడం. వాళ్ళు చొరవగా ఉంటే నేనలా ఉండలేకపోతున్నాను అనుకోవడం. వాళ్ళు గొప్పగా కబుర్లు చెప్పి నేనలా చెప్పలేకపోతున్నాను భావించడం. ఇదంతా గూడా అనుక్షణం ఎవరిని కలిసినా నిన్ను నువ్వు అవమానించుకుంటూ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఆత్మగౌరవం వృద్ధి చెందుతుంది? ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఇది తగ్గిపోతూ ఉంటే ఆనందాలు తగ్గిపోతాయి. వ్యక్తికి ఆత్మగౌరవ స్థాయిని బట్టి ఆనందం ఉంటుందని చెప్పు. నువ్వు అనుక్షణం ఇతరులతో పోల్చుకుంటూ ఉండి, ఆ పోల్చుకోవడం ద్వారా నిన్ను నువ్వు తగ్గించుకుంటూ పోతే ఆత్మగౌరవం శూన్యమయ్యే పరిస్థితొస్తుంది. నిరాశ నిస్పృహలో కూలిపోయే పరిస్థితొస్తుంది. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదో, తప్పనిసరిగా నీకు మానసికమైనటువంటి శక్తులు కూడా నువ్వు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. జ్ఞాపకశక్తి ఉండదు. మందబుద్ధిగా మారే అవకాశం ఉంటుంది. తెలివిగా ఆలోచించలేని పరిస్థితి ఉంటుంది. ఇంచేత ముందు తప్పనిసరిగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ప్రయత్నించాలి. నీకు నువ్వు మద్దతు ఇచ్చుకో. నువ్వు ఏం చేయగలవో, నువ్వు బాగా ఏం చేయగలవో, అందులో నీ ప్రతిభ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ఉద్ధరించుకునే కార్యక్రమం చేయాలి. ఇది ఏ మానసిక సమస్యకైనా మూలం ఇదే. స్వీయ ప్రతిభ ఎక్కడుంది అది కనిపెట్టి ముందుకెళ్ళాలి. ప్రతి మానసిక సమస్యకి ఇదే సమాధానం చెప్తుంది. ఇదే మందుగా పనిచేస్తుంది. సర్వరోగ నివారిణి అనొచ్చు. స్వీయ ప్రతిభని ఉద్ధరించుకోవడం అని. ఇంచేత అది ముందు చేస్తే తర్వాత ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఇతరుల ముందు తాను తక్కువ అని భావించనేకూడదు. అసలు పోల్చుకోకూడదు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో పోలిక వద్దే వద్దు. ఎవరి వాతావరణం వాళ్ళకుంటుంది. 4 దేశాల వాళ్ళని కూర్చోబెడితే 4 ఖండాల వాళ్ళని కూర్చోబెడితే ఎవరి రంగు వాళ్ళకుంటుంది. అంతే తప్ప నేను ఆ రంగు లేను, నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నానంటే అది ఎలా కుదురుతుంది? ఇది అంతే. పెరిగిన వాతావరణం ప్రకారం నీ క్యారెక్టర్ ఏర్పడుతుంది. నీ మానసిక లక్షణాలు ఏర్పడతాయి. నీ తప్పే ఉందక్కడ. నువ్వు కృంగిపోవాల్సిన అవసరమే లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. అది నీ తప్పుగా నువ్వు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అది బాల్యంలో నీకు తెలియకుండా జరిగినటువంటి పొరపాటు. ఈ పరిస్థితులు నీ అదుపులో లేని సమయంలో జరిగిన చెడుగా మనం చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో నీ ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి నువ్విప్పుడు ఉద్ధరించుకోదలుచుకున్నావు కాబట్టి నువ్వు నీకు మద్దతుగా నిలవాలి. నీకు అనువైన వాతావరణంలో ఉండాలి. నీకు గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గరే ఉండాలి. నీకు గౌరవం ఉండే ప్రదేశాల్లో ఉండాలి. నీకు గౌరవం దొరికే చోటకే వెళ్ళాలి. ఆ గౌరవం కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. దానికి అనువైనదే నీలో ఉన్నటువంటి కళ, నీలో ఉన్నటువంటి ప్రతిభ. దానిని మేజర్‌గా భావించి, ప్రాథమిక విషయంగా భావించి కృషి చేస్తూ ఉన్నట్లయితే, నువ్వు కోల్పోయిన ఆత్మగౌరవం అది తీసుకొస్తుంది. నీ గౌరవాన్ని అది తీసుకొస్తుంది. అన్నీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. నువ్వు గొప్పగా చదువులోని ఇంట్రెస్ట్ చూపించగలిగితే, చదువు నీకు అనేకమైనటువంటి గొప్ప జీవితాన్నిస్తుంది, గౌరవాన్నిస్తుంది, హోదానిస్తుంది. ఒకవేళ నువ్వు ఇతర కళల్లో ఏదన్నా ఉన్నట్లయితే పాటలు పాడొచ్చు, ఆర్ట్ ఏదైనా ఉండొచ్చు, ఏదైనా సరే. ఏదైనా ఒక్క ప్రతిభ నీలో ఉన్నట్లయితే ఆ ఒక్క ప్రతిభే నీకు జీవితాన్నిస్తుంది. అది చదువే కానక్కర్లేదు. బొమ్మలు వేయడం కావచ్చు, ఒక గానం కావచ్చు. ఆ ఒక్క ప్రతిభతోటి నువ్వు అత్యున్నతంగా జీవితంలో ఎదగచ్చు. అంచేత అది ఏమిటన్నది ముందు గ్రహించినట్లయితే అదే నీకు పోయిన ఆత్మగౌరవాన్ని తీసుకొస్తుంది. భంగపాటు లేకుండా చూస్తుంది. అది ప్రయత్నిస్తూ మరో పక్క ఎక్కడ ఆత్మగౌరవాన్ని భంగం లేకుండా ఉండి తీరాలి. ఇతరులతో పోల్చుకోకుండా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నువ్వే ఉన్నతంగా ఉండేట్టుగా ఉండాలి. నిన్ను అవమానించే చోటకెళ్ళకూడదు. నీ ఆత్మగౌరవాన్ని భంగం కలిగే చోట ఉండనేకూడదు. ఆ వ్యక్తులను నువ్వు పలకరించనేకూడదు. ఆ వ్యక్తుల దగ్గర ఉండనేకూడదు. వాడు బంధువైనా సరే, ఈవెన్ తల్లిదండ్రులైనా సరే. తల్లిదండ్రులైనా నీ ఆత్మగౌరవాన్ని భంగపాటు కలిగిస్తుంటే నువ్వు అక్కడ ఊరుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎదిరించి తీరవలసిందే. నీ ఆత్మగౌరవం నువ్వు కాపాడుకోవాల్సిందే. గౌరవం సంగతి వేరే. గౌరవం వచ్చు, ప్రాణాలే వచ్చు, అది వేరే సంగతి. కానీ ఆత్మగౌరవం నీ జీవితానికి సంబంధించిన ఆనందాన్ని, నీ శక్తుల్ని అణిచేస్తుంది కాబట్టి ఆత్మగౌరవం లేకపోతే, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ను ఇంటి నుంచే మొదలుపెట్టి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే నీ ఆత్మగౌరవం నిలబడుతుందో అక్కడికెళ్ళి ఉండాల్సిందే. ఎవరైతే నీ మిత్రులు నీ ఆత్మగౌరవాన్ని గౌరవిస్తారో వాళ్ళ దగ్గర స్నేహాన్ని కొనసాగించాల్సిందే. నిన్ను అవమానించేవాళ్ళు, నిన్ను తక్కువ చూసేవాళ్ళు, నిన్ను చులకన చేసేవాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళని తీసి పడేయి పక్కకి. అటువంటి వాళ్ళు నీకు అవసరం, నీ జీవితానికి అవసరం లేదు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్‌కి భంగం రాకుండా చూసుకోవాల్సిన కనీస బాధ్యత నీదే. అలాగే దాన్ని గృహంలో కోల్పోయుంటే దాన్ని నిలబెట్టుకొని, అది నీ తప్పు కాదది. అయినా కూడా నీ జీవితం కాబట్టి దాన్ని సాధించవలసింది నువ్వే. అది దానికి ముందు ఉపయోగపడేది నీలోని ప్రతిభ. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఈ సమస్యలన్నీ కూడా పోతాయి. అలాగే ఎవరి దగ్గరికి నీ గౌరవం ఉన్న చోటే ఉండాలి. నీ చుట్టూ నిన్ను గౌరవించే వాళ్ళ దగ్గరే ఉండాలి.
ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకొని ముందుకెళ్ళినట్లయితే మరి స్వీయ గౌరవానికి, సెల్ఫ్ రెస్పెక్ట్‌కి భంగం రాకుండా ఉంటుంది. అది జీవితంలో ప్రాథమికం. అది దెబ్బతిన్నప్పుడు దుఃఖం వస్తుంది, బాధొస్తుంది. మనసు సామర్థ్యాన్ని కోల్పోతుంది. మనసు తన స్వయం శక్తిని కోల్పోతుంది. మనసు స్వయం శక్తిని కోల్పోయింది, బాధపడుతోందంటే శరీరం కూడా దాంతో పాటు పాడవుతుంది. శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నువ్వు మనసుని ఉపేక్షించి దానికి కూర్చొని ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉండొచ్చు. కానీ శరీరం అలా కాదు కదా! దాన్ని మళ్ళీ వైద్యం చేయించాల్సిన పరిస్థితొస్తుంది. ఆ బాధ లేకుండా స్వీయ గౌరవాన్ని భంగం రాకుండా ప్రాథమికంగా చూసుకోవాలి. నీకు నువ్వు మద్దతుగా నిలవాలి. దానికి నువ్వు నీలో ఉన్న ప్రతిభని గట్టిగా పట్టుకొని, అదే జీవితంగా తలుచుకొని, అది నీకు జీవితాన్ని ఇస్తుందన్న విషయాన్ని తెలుసుకొని, దానిలో కృషిని కొనసాగించాలి. అది ఒక చదువు కావచ్చు, ఏమైనా కావచ్చు ముందే చెప్పుకున్నాను. కాబట్టి ఈ రకమైనటువంటి కృషి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మగౌరవం అనే భంగం రాకుండా జీవించి తీరాలి. అది వ్యక్తిగా మన హక్కు. అది మన బాధ్యత కూడా. అంచేత ఆత్మగౌరవ స్థాయిని నిలుపుకుంటూ, స్వీయ గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించినట్లయితేనే మనం చక్కని జీవితాన్ని కొనసాగించగలుగుతాం.